నమస్కారం. విజన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. రక్తదానం ప్రాణదానంతో సమానమని, ఒక దానం ద్వారా ముగ్గురి ప్రాణాలను కాపాడే అవకాశం ఉందని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం శ్రీ మాముళ్ళమ్మ అమ్మవారి పూరిగుడి వద్ద ఆదివారం జైన్ సమాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించి మాట్లాడారు. ప్రమాదాలు జరిగినప్పుడు శస్త్రచికిత్సల సమయంలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి, రక్తహీనతతో బాధపడే వారికి రక్తం ఎంతో అత్యవసరమని, రక్తదానం ద్వారా కొత్త జీవితాన్ని అందించవచ్చునని ఎమ్మెల్యే అన్నారు. 23 మంది జైన్ సమాజ్ నాయకులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. వీరికి రెడ్ క్రాస్, బ్లడ్ బ్యాంక్ ఎమ్మెల్యే అంజిబాబు చేతుల మీదుగా సర్టిఫికెట్లను అందించారు. ఈ కార్యక్రమంలో ఏపీఐఏసీ డైరెక్టర్ చనమల్ల చంద్రశేఖర్, ఏఎంసీ వైస్ చైర్మన్ బండి రమేష్, పత్తి హర్షవర్ధన్, ఎర్రంశెట్టి శివకృష్ణ, కత్తుల నీలేంద్ర, జైన్ సభ్యులు అల్లు శ్రీనివాస్, సోహన్ రాజ్ జైన్, బ్లడ్ బ్యాంక్ చైర్మన్ శివరామరాజు, వీరేంద్ర కుమార్ జైన్, ప్రకాష్ జైన్, ప్రమోద్ జైన్ తదితరులు పాల్గొన్నారు. జైన్ మందిరం వద్ద ఈరోజు ఏర్పాటు చేసిన బ్లడ్ డొనేషన్ క్యాంప్ అంటే ఇది మన ప్రియతమ ప్రధానమంత్రి మోదీ గారి 75వ జన్మదినాన్ని పురస్కరించుకుని అఖిల భారతీయ తేరాపంత్ యువక్ పరిషత్ అంటే జైన్ సమాజ్ అనమాట, తేరాపంత్ యువక్ పరిషత్ వారి ఆధ్వర్యంలో మోదీ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని సుమారు ఒక 3 లక్షల యూనిట్లు బ్లడ్ కలెక్ట్ చేయాలని వాళ్ళు ఒక ప్రోగ్రాం పెట్టుకున్నారు. అదే ఇండియా వైడ్గా మనం ఉన్న రెడ్ క్రాస్ సొసైటీస్ అన్నిటికీ కూడా ఈ తేరాపంత్ పరిషత్ వాళ్ళు, జైన్ తేరాపంత్ పరిషత్ వాళ్ళు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. అదే కార్యక్రమంలో భాగంగా ఇక్కడ లోకల్లో ఉన్న రెడ్ క్రాస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాళ్ళు వచ్చి ఇక్కడ జైన్ సమాజం వాళ్ళని కలవటం, జైన్ సమాజం వాళ్ళు స్పందించి అదే కార్యక్రమాన్ని ఈరోజు మన ప్రియతమ నాయకులు మన ఎమ్మెల్యే గారు శ్రీ రామాంజనేయులు గారి చేతుల మీదుగా ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభించినట్టుకు ఎంతో సంతోషిస్తున్నాము. నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా మన భీమవరం పట్టణంలో మార్వాడి జైన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈరోజు మార్వాడి జైన్ వారు రెడ్ క్రాస్ వారికి రక్తదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇది చాలా మంచి కార్యక్రమం. అన్ని దానాల్లోకి గొప్ప రక్తదానం చేయటం వల్ల ఎన్నో ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా రక్తదానం చేయవలసిన ఆవశ్యకత ఉంది, చేయాలని చెప్పి కోరుతున్నాను. ఈరోజు మార్వాడి జైన్ వారు చేస్తున్న ఈ మంచి కార్యక్రమానికి వారందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం నటించిన ఓజీ చిత్రం గొప్ప విజయం సాధిస్తుందని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పట్టణ మెగా ఫ్యాన్స్ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ ఓజీ చిత్ర టీ-షర్ట్స్లను ఎమ్మెల్యే అంజిబాబు ఆవిష్కరించారు. ఈ నెల 25వ తేదీన ఓజీ చిత్రం అన్ని భాషల్లో విడుదల కాబోతోందని, అభిమానులకు ఆ రోజు పండుగ అని, ఈ చిత్రం విజయం సాధించి ఒక మైలురాయిని సాధిస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అనంతరం అభిమానులకు ఓజీ టీ-షర్ట్స్ అందించారు. కార్యక్రమంలో పట్టణ మెగా ఫ్యాన్స్ అధ్యక్షులు చల్లారాము, కొప్పినీడి బాబీ, వలవల ఫణి, కొప్పర్తి కోటి, రావూరి ప్రసాద్, తోటశేషు, జనసేన నాయకులు పొత్తూరి బాపిరాజు, ఇర్రింకి సూర్యారావు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ నెల 25న వరల్డ్ వైడ్ ఓజీ సినిమా రిలీజ్ అవుతుంది. దాని సందర్భంగా ఫ్యాన్స్కి టీ-షర్ట్లు పంపించడం జరిగింది. ఓజీ సినిమా సూపర్ సక్సెస్ అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు దాంట్లో సూపర్ యాక్షన్ చేశారు. వారి ఈ సినిమా ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని చెప్పి ఆశిస్తున్నాను. ఆదివారం అమావాస్య సందర్భంగా అత్తిలి రామన్నపేటలోని గల
రాహుగ్రహ అధిష్టాన దేవత అయిన ఐశ్వర్య దుర్గాదేవికి అభిషేకం, కుంకుమ పూజ, పుష్పార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ అర్చకులు చేబ్రోలు రామలింగేశ్వర శర్మ ఆధ్వర్యంలో అర్చనలు జరిగాయి. అధిక సంఖ్యలో భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సోమవారం నుండి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతున్న సందర్భంగా ప్రతిరోజు ప్రత్యేక అర్చనలు నిర్వహించినట్లు ఆ రామలింగేశ్వర శర్మ తెలియజేశారు. రక్తదానం ఆవశ్యకతను, ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరూ గుర్తించాలని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ అన్నారు. దేశ ప్రధాని మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని బీజేపీ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక రెడ్ క్రాస్ సొసైటీ భవనంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. మోడీ జన్మదినాన్ని పురస్కరించుకొని తణుకు నియోజకవర్గ వ్యాప్తంగా నిర్వహించిన సేవా కార్యక్రమాల పట్ల ఆయన పార్టీ నాయకులను అభినందించారు. తణుకులోని ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ క్రాస్ సొసైటీని గత ప్రభుత్వ హయాంలో పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సొసైటీ కార్యకర్తలను మరింత జాగృతం చేసినట్లు చెప్పారు. తణుకు పట్టణ బీజేపీ అధ్యక్షుడు బొల్లాడ నాగరాజు 56 పర్యాయాలు రక్తదానం చేయడం అభినందనీయం అన్నారు. బీజేపీ జిల్లా పార్టీ అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ముళ్లపూడి రేణుక, తణుకు పట్టణ అధ్యక్షులు బొల్లాడ నాగరాజు, బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షులు నార్మి తాతాజీ, కూటమి నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని మన తణుకు పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహించడం, ఈరోజు దానిలో భాగంగా మన తణుకు పట్టణంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ను కూడా నిర్వహించడం చాలా సంతోషం. పలు సేవా కార్యక్రమాలు నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని అనేక కార్యక్రమాలని మన నియోజకవర్గంలో నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు తణుకు పట్టణ బీజేపీ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంపును కూడా నిర్వహించడం చాలా సంతోషం. దీనికి రక్తదానం చేసినటువంటి దాతలందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే రెడ్ క్రాస్ ద్వారా ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డాక్టర్ ముల్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ రెడ్ క్రాస్ బ్లడ్ డొనేషన్ బ్యాంక్ ద్వారా దీన్ని రివైవ్ చేసి గత ప్రభుత్వంలో దీన్ని పూర్తిగా నిర్వహణ చేసినటువంటి పరిస్థితి. ఈరోజు దీన్ని రివైవ్ చేసి మరలా ఎక్కువ శాతం దాతలను ప్రోత్సహించి ఇక్కడ యాక్టివిటీస్ని కూడా చేస్తూ ఈ బ్లడ్ బ్యాంక్కి సేవలు అందిస్తున్నటువంటి సూర్య, అదేవిధంగా ఇతర వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా రక్తదానం అనేది ఎంతో ప్రధానం. ఆపదలో ఉన్న వారికి సరైన సమయంలో రక్తనిస్తే వారి ప్రాణాలు కూడా కాపాడిన వాళ్ళు అవుతాం. ఆ విధంగా ఈరోజు ఎంతోమంది రక్తదానం చేయడానికి ముందుకు రావడం, ఎంతోమంది ప్రజలకి ఎంతోమంది ప్రమాదాలు బారిన పడినా ఎవరికైనా అవసరమైనా అటువంటి వారందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుతుంది. ఇటువంటి సేవా కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని దాతృత్వంతో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రక్తదానం అనేది ఎవరికి కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కాదు. అదేవిధంగా ఈరోజు మన బీజేపీ నాగరాజు గారు 56 సార్లు రక్తదానం చేయడం కూడా మనందరం కూడా గమనించాలి. ఈరోజు రక్తదానం చేసి మరలా చేసినప్పటికీ కూడా ఎటువంటి ఆరోగ్య సమస్యలు రావు అనేది గమనించాలి. ఎంత ఎక్కువ సార్లు చేయాల్సి వచ్చినా చేసే అవకాశం ఉంది కనుక ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి రక్తదాన శిబిరాల్లో పాల్గొని 10 మంది ప్రాణాలను కాపాడే విధంగా ముందుకు రావాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. తణుకు గాయత్రి హాస్పిటల్ డాక్టర్ గుడ్ల సతీష్ ముఖ్య అతిథిగా మాట్లాడుతూ, సేవ చేయాలని ఉన్నా ఎలా చేయాలో తికమకలేక మానవత సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి తెలిసి స్పందించి ఈ సంస్థ ద్వారా సేవలు అందిస్తున్నాను అన్నారు. మానవతా సంస్థ తన వంతు సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పారు. మైనేని సురేఖ ఇచ్చిన విరాళం 5,000 ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న జి దివ్య సౌజన్యకు చదువు నిమిత్తం ఈ సంస్థ ద్వారా అందజేశారు. ముగ్గురు సభ్యులు పి రామచంద్రరావు, బి రామం, స్వలీహ 5,000 వంతున మానవతా సంస్థకు విరాళాలు ప్రకటించారు. జిల్లా శాంతిరాలి చైర్మన్ గమ్ని రాంబాబు, రాష్ట్ర కన్వీనర్ రాధా పుష్పావతి, జిల్లా ప్రతిభా పురస్కారాల కమిటీ చైర్మన్ రామలక్ష్మి, సతీష్ బాబు, కె విశ్వనాథరాజు, అక్కిన కాశీ,
డాక్టర్ దాట్ల సత్యనారాయణరాజు, ఏ బాలాజీ, మాకిరెడ్డి రాము, కోటేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎందుకంటే వారు ఆ వైజాగ్, శ్రీకాకుళం ఆ ఏరియాలో అంతా కూడా అక్కడ మానవతా డెవలప్మెంట్కి వారు ఎంతో కృషి చేసి సంవత్సరం బాగా డెవలప్ చేస్తున్నారు. వారికి తరచు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే మెంబర్షిప్లో ఎంతవరకు వచ్చిన వాటిలో నాకున్న లెక్క ప్రకారం 155 మంది శ్రీమతి రామలక్ష్మి గారు, వారి ప్రకారం 111 రాధాకృష్ణ గారు, 113 రాధాకృష్ణ గారు, బాబీ గారు 105, అలాగే శారద గారు కూడా ఒక 100 సబ్జెక్టులు వారు కంప్లీట్ చేశారు. అలాగే ఇంకా కొంతమంది ఇద్దరు పేర్లు ఉన్నాయి, దయచేసి ఏమవుతుందో వారు కూడా చాలా దగ్గర సంఖ్యలో ఉన్నారు. మేజర్ అమౌంట్ బట్ 30-40% వాళ్ళే కంప్లీట్ చేశారు. దాన్ని బట్టి మనం ఆలోచన చేసుకోవాలి, మనం ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది అందరూ కూడా కొంచెం యాక్టివ్ కూడా తీసుకుని అది కూడా కంప్లీట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. నానుడి బట్టి తీసుకొచ్చారు. ఆ ఇంటిని మానవత అనే కాన్సెప్ట్ పబ్లిసిటీ కోసం మాత్రం కాదు, మనం ఏదైనా సేవ చేయాలన్నా చేసేవాళ్ళు ఉన్నారని తెలియపరచడానికి ఇది ఒక స్లోగన్ మనం యూజ్ చేసుకోవాలి తప్ప గొప్ప కోసం మాత్రం కాదు. అదే వాళ్ళ భావన. కాబట్టి మనం కూడా మ్యాక్సిమం మనం ఉన్నందులో మన పక్కన నైబర్స్ కానివ్వండి, అపార్ట్మెంట్లో ఉన్నవారు కానివ్వండి, స్నేహితులు కానివ్వండి, ఎవరైనా సరే సభ్యత్వం మనం చేసిన పూర్తి సహాయాన్ని అందించి ఈ నెలాఖరికల్లా కంప్లీట్ చేయాలని కోరుతున్నాను. తణుకు వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బసవ రామకృష్ణ ఆధ్వర్యంలో SCIM డిగ్రీ కళాశాలలో మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. 300 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సుబ్రహ్మణ్యం గుత్తుల, విజయ నర్సింగ్ హోమ్ డాక్టర్ PVS ప్రసాద్ వైద్య పరీక్షలు చేశారు. వాకర్స్ అధ్యక్షులు బసవ రామకృష్ణ, కార్యదర్శి మనవర్తి శంకర్రావు, కోశాధికారి చిక్కాల సత్యనారాయణ, నాయుడు సత్యనారాయణ, గమని సుబ్బారావు, ప్రతాప్ తదితర వాకర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెద్ద కొడుకుల అండగా ఉంటున్నారని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ అన్నారు. తణుకు పట్టణంతో పాటు రూరల్ మండలం పరిధిలోని 53 మందికి 39 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఆయన అందజేస్తూ మాట్లాడారు. సొంత ఖర్చులతో వైద్యం చేయించుకొని ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదని భావించినటువంటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఈ నిధులు మంజూరు చేస్తున్నారని, ప్రతి కుటుంబం ఆరోగ్యంగా ఉండడం ద్వారానే సమాజం అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. కుటుంబంలో ఏ ఒక్కరు అనారోగ్యం పాలైనా ఆర్థికంగా ఆ కుటుంబం చిన్నాభిన్నం అవుతుందని గమనించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని చేపట్టారని అన్నారు. భవిష్యత్తులో ఒక్కొక్క కుటుంబానికి 25 లక్షల మేర బీమా సదుపాయం కల్పించడానికి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలియజేశారు. రాష్ట్రంలో 1,60,00,000 కుటుంబాలకు ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి కూటమి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలియజేశారు. అనారోగ్య బారిన పడి ఎవరైతే సొంత ఖర్చులు పెట్టి వైద్యాలు చేయించుకుంటున్నారో అటువంటి వారి కోసం పెద్ద మనసుతో ముఖ్యమంత్రి గారు ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి నిధులు కేటాయించడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రతి కుటుంబం కూడా ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం అంతా కూడా ఆనందంగా ఉంటుంది. కుటుంబంలో ఒకరికి ఏదైనా అనారోగ్య సమస్య ఏర్పడి ఏదైనా ఇబ్బంది ఎదురవుతే ఆ కుటుంబం మీద మొత్తం మీద ఆర్థిక భారం పడుతుంది. ఆ కుటుంబంలో అన్నీ కూడా ఇబ్బందులుకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడితే ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం అండగా నిలబడాలని ఒక ఆలోచనతో ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఇవ్వడం జరుగుతుంది. మన నియోజకవర్గంలో కూడా ఎవరైతే ఇటువంటి వారు ఉన్నారో అటువంటి వారికి అందరికీ కూడా పార్టీలకు అతీతంగా ఒక మానవత్వంతో ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా అండగా నిలబడాలనే ధ్యేయంతో ముందుకు వెళ్తున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా కూటమి ప్రభుత్వం దానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తూ ఈరోజు వారందరికీ కూడా అండగా నిలబడడం జరుగుతుంది. అదేవిధంగా భవిష్యత్తులో రాబోయే రోజుల్లో కుటుంబానికి 25 లక్షల రూపాయలు బీమాని కూటమి ప్రభుత్వం కల్పిస్తుంది. ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కార్పొరేట్ వైద్యాన్ని పొందే విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 1,60,00,000 కుటుంబాలకి ఈ బీమా సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పిస్తుంది. 25 లక్షల రూపాయల వరకు వారు వైద్యాన్ని
కుటుంబం మొత్తంగా సంవత్సరానికి చేయించుకునే అవకాశం కల్పిస్తుంది. ఇది దీనివలన ప్రతి కుటుంబానికి కూడా ఒక భరోసా, ఒక ధైర్యం. ఈరోజు అనారోగ్య సమస్యల బారిన పడితే ఈరోజు క్రిటికల్ ఇల్నెస్లు వస్తున్నాయి, క్యాన్సర్ బారిన పడుతున్నారు, లేకపోతే లివర్ సమస్యలు వస్తున్నాయి, కిడ్నీల సమస్యలు వస్తున్నాయి. ఇటువంటి వారికి అన్నీ కూడా క్రిటికల్ ఇల్నెస్ కూడా మనకి ప్రభుత్వం అండగా నిలబడి వారికి భరోసా కల్పించే విధంగా, వారి మీద ఆర్థిక భారాన్ని తగ్గించే విధంగా కూడా ముందుకు వెళ్తుంది. ఈరోజు ఈ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యాన్ని అందించాలనే లక్ష్యంతో ఎన్టీఆర్ ఆరోగ్య సేవ ద్వారా కూడా అనేక పథకాలు తీసుకొచ్చి ఆసుపత్రుల్లో సౌకర్యాలు పెంచి వారికి సరైనటువంటి కార్పొరేట్ వైద్యాన్ని అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా కూటమి ప్రభుత్వం కూడా ప్రజల సంక్షేమానికి పెద్ద ఎత్తున కట్టుబడి ముందుకు వెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఇరగవరంలోని వైఎస్ఆర్ నగర్ కాలనీలో రోడ్డు ప్రమాదాల నిలయంగా మారాయని సిపిఎం పార్టీ మండల కన్వీనర్ కామన మునిస్వామి అన్నారు. ఆయన కాలనీలో తిరిగి అక్కడ రోడ్ల పరిస్థితులను పరిశీలించారు. గత ప్రభుత్వం ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి కనీస సౌకర్యాలు కల్పించలేదని, ఈ కాలనీలో రోడ్లు వర్షం వస్తే ప్రజలు నడవలేని స్థితిలో ఉన్నాయని, వర్షం లేనప్పుడు గుంతలతో ప్రమాదాలు జరుగుతున్నాయని, చిన్నపిల్లలు, వృద్ధులు స్కూలుకు వెళ్లే ఆటోలతో నిత్యం తిరిగే రోడ్లపై వర్షపు నీరు నిలువ ఉండడం వలన ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలియజేశారు. రోడ్ల నిర్మాణం చేపట్టాలని, ముందుగా కనీసం గుంతలనైనా పూడ్చాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన పని గంటలు తగ్గించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్ డిమాండ్ చేశారు. ఇరగవరం మండల కేంద్రంలో సిఐటియు మహాసభ అంబటి అమరావతి అధ్యక్షతన జరిగింది. ఈ సభలో ప్రతాప్ మాట్లాడుతూ 8 గంటల పని దినాలను 13 గంటలకు పెంచాలని, ఇది దుర్మార్గమైన చర్య అని అన్నారు. నేడు కార్మిక చట్టాలన్నింటినీ మార్చేస్తున్నారని, వాటి కోసం మనమంతా పోరాటాలు చేయాలని అన్నారు. కనీస వేతనం ఇవ్వకుండా ఒక వ్యక్తిని వెట్టి చాకరీ చేయించుకుంటున్నారని అన్నారు. ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పని భారాన్ని పెంచారని తెలియజేశారు. పారిశ్రామికవేత్తలకు అనుగుణమైనగా చట్టాలు మార్చారని, దీనివలన కార్మికులు రోడ్డున పడుతున్నారని అన్నారు. ఈ మహాసభలో నూతన కమిటీ ఎన్నిక జరిగింది. సిఐటియు మండల కన్వీనర్ కమిటీ జుత్తిగ రామాంజనేయులు, కన్వీనర్ సిహెచ్ విజయ్ కుమారి, కో కన్వీనర్ కమిటీ సభ్యులుగా ఏ అమరావతి, ఎన్ రూపావతి, జె సత్యదేవి, కె సత్యవతి, పి నాగరాజు, జి బాలకృష్ణ, ఎన్ యేసు, పి వరలక్ష్మి, కామన మునిస్వామి ఎన్నికయ్యారు. ఈ వార్తలకు స్వల్ప విరామం.